భారతదేశ సార్వభౌమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సాయించే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి దేశాన్ని దెబ్బకొట్టాలని చూస్తే వారికి ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించే విషయంలో భారత సైన్యానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని తెలిపారు. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ చేశారు. జాతీయ జెండాను భుజాన పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఏకమవుతారని చెప్పారు. దేశ ప్రజలు శాంతిగా మూకలున్నారు. మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తుడిచాలనుకునే వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెబుతామని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చి అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతా విషయంలో జెండాలకు అజెండాలకు అతీతంగా 140 కోట్ల మంది భారతీయులు ఒక్కటవుతారని చెప్పారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు సహా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి దాడులు చేయాలనుకునే వారెవరికైనా ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మా దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరిని వదలం. ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్లే, బతికే అర్హత కోల్పోయినట్లే అని రేవంత్ హెచ్చరించారు. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్లను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్లకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి, ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు